Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిస్క్రీట్ మ్యాథ్స్ MFCS సంబంధించి యూనిట్ 2 సెట్ థియరీలో పీజియన్ హోల్ ప్రిన్సిపల్ కోసం చూసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాన్సెప్ట్ చెప్తాను అండ్ అలాగే దాని యొక్క సమ్స్ కూడా చెప్తాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్స్. ఓకే, అండ్ దీనికన్నా ముందు చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, ప్లేలిస్ట్ ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్తే పీజియన్ హోల్ ప్రిన్సిపల్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, అది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దాని తర్వాత సమ్స్ చూద్దాం. ఓకే, if m pigeons are accommodated in n pigeon holes and m is greater than n, then at least one pigeon hole must contain m by n pigeons. సో ఈ బ్రాకెట్ని సీల్ బ్రాకెట్స్ అంటారు. సో మనకి కింద ఓపెన్ ఉంటుంది, పైన క్లోజ్ ఉంటుంది స్క్వేర్లో. ఆ సీల్ బ్రాకెట్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ చెప్తున్న ఎగ్జాంపుల్ బట్టి ఏంటి, ఇప్పుడు ఎం అనే పీజన్స్ ఉన్నాయి, ఎన్ అనే పీజన్ హోల్స్ ఉన్నాయి. పీజన్స్ అంటే పావురాలు, పీజన్ హోల్స్ అంటే ఆ పావురాలు పెట్టే ఒక ప్లేస్ కేజ్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఎం ఎక్కువ ఉంది అంటే పీజన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ పెట్టే హోల్స్ ఏమో తక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు కనీసం ఒక్క పీజన్ హోల్లో అయినా సరే m by n ఆఫ్ పీజన్స్ ఉంటాయి అని అంటున్నాడు. సో అదేంటి అనేది మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పీజన్స్ ఉన్నాయి అనుకోండి, 3 పీజియన్స్. సో పీజన్ హోల్స్ వచ్చేసి 2 ఉన్నాయి అనుకోండి. ఓకే, 2 పీజన్ హోల్స్ ఉన్నాయి. సో 2 పీజన్ హోల్స్ ఉన్నాయి అంటే ఏంటి, m ఎంత 3, ఓకే, n ఎంత 2. సో m ఏంటి పీజియన్స్, n ఏంటి పీజియన్ హోల్స్. సో అప్పుడు అట్లీస్ట్ ఒక్క దాంట్లో ఎంత ఉంటుంది, m by n పీజియన్స్ అంటే 3/2 ఈ బ్రాకెట్స్. సో ఈ సీల్ బ్రాకెట్స్ అంటారు, దీని ఏమంటారు సీల్ బ్రాకెట్స్. ఈ సీల్ బ్రాకెట్స్ ఏంటంటే ఎప్పుడైనా ఆన్సర్ పాయింట్స్లో వచ్చింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ హోల్ నెంబర్ని తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.2 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఆన్సర్ని 2 అని తీసుకోవాలి. అదే 1.6 వచ్చినా సరే ఆన్సర్ ఎంత తీసుకోవాలి, 2 అనే తీసుకోవాలి. అదే మనకి 7.8 వచ్చింది అనుకోండి, ఆన్సర్ 8. 7.2 వచ్చినా, 7.3 వచ్చినా, 7.4 వచ్చినా, ఏం వచ్చినా సరే 7 తర్వాత నెక్స్ట్ హోల్ నెంబర్ ఏంటి 8 కదా, అది తీసుకోవాలి. అంతే, సింపుల్. మీకు అర్థమైంది కదా. సో 3/2 అంటే ఏమొస్తుంది మనకి, సింపుల్గా 1.5 వస్తుంది కదా. సో 1.5 ఒక నెక్స్ట్ హోల్ నెంబర్ అంటే 1 తర్వాత వచ్చి హోల్ నెంబర్ నెక్స్ట్ ఏంటి 2. మీకు క్లియర్గా అర్థమైంది కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎప్పుడైతే మనకి 3 పీజన్స్ ఉన్నాయి, 2 పీజన్ హోల్స్ ఉన్నాయి, అప్పుడు కనీసం ఒక్క పీజన్ హోల్లో 2 పెట్టాల్సింది, కనీసం ఒక దాంట్లో, అప్పుడే మనం అడ్జస్ట్ చేయగలుగుతాం. అంతే కదా. ప్రాక్టికల్గా ఆలోచించండి, 3 పీజన్లు ఉన్నాయనుకోండి, ఫస్ట్ పీజన్ని పెట్టాం, సెకండ్ పీజన్ని పెట్టాం, థర్డ్ పీజన్ ఏం చేయాలి, అయితే ఫస్ట్ దాంట్లో కానీ లేదా సెకండ్ దాంట్లో కానీ పెట్టాలి. పెడితే ఏమైంది, అప్పుడు స్టేట్మెంట్ ప్రకారంగా ఏమవుతుంది, అంతే కదా. ఎప్పుడైతే పీజియన్స్ ఎమ్ ఎక్కువ ఉండి పెట్టే పీజన్ హోల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వాటిని అమర్చేటప్పుడు ఖచ్చితంగా కనీసం ఒక దాంట్లోని మనము 1 కన్నా ఎక్కువ అంటే m by n ఫార్మ్ ఆఫ్ పీజన్స్ పెట్టి తీరాల్సిందే. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే మనం ఏంటి, ఖచ్చితంగా ఇందులో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒకటి పెట్టాలి. కాబట్టి ఈ ఫామ్లో ఎంత వచ్చిందో అంత ఉంటుంది. ఇది చిన్నది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అదే మనకి క్వాంటిటీ పెద్దగా ఉన్నప్పుడు కూడా ఇది అప్లై చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. మీకు క్లియర్గా అర్థమైంది కదా. m పీజన్స్ ఉండి n పీజన్ హోల్స్ ఉన్నాయి అనుకోండి, m ఈజ్ గ్రేటర్ దాన్ n అంటే పీజన్స్ ఎక్కువ ఉండి పీజన్ హోల్స్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు అట్లీస్ట్ ఒక్క దాంట్లో మనం m by n ఆఫ్ పీజన్స్ పెడితేనే మనకు కుదురుతుంది, లేదా కుదరదు. క్లియర్గా అర్థమైంది కదా. సో నాకు సమ్ సాల్వ్ చేసుకుందాం, దీని ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని. చూడండి ఇక్కడ, if 4 books are distributed among 3 students, prove that at least 1 student will receive 2 books. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనకి టోటల్గా ఎన్ని బుక్స్ ఉన్నాయి, మనకి 4 బుక్స్ ఉన్నాయి అంట. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 3 ఉన్నారు. సో మనకి ఈ 4 బుక్కుల్ని 3కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే అట్లీస్ట్ ఒకరికి 2 బుక్స్ ఇచ్చి తీరాల్సిందే అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే కదా, అర్థమైంది కదా. సో సింపుల్గా ఏంటి అప్పుడు మనము సొల్యూషన్. సో మనకి ఇక్కడ m ఏంటి పీజియన్స్, ఇక్కడ పీజియన్స్ అంటే ఎవరు, ఇక్కడ మనకి సింపుల్గా బుక్స్ అన్నట్టు. సో m, సో బ్రాకెట్ పీజియన్స్, సో m పీజియన్స్. సో ఏంటది బుక్స్, బుక్స్ వాల్యూ ఎంత 4.
సో పీజియన్ హోల్స్ అంటే ఎవరు స్టూడెంట్స్ ఓకే సో స్టూడెంట్స్ ఎంత మనకి ఇక్కడ ఎన్ ముగ్గురు క్లియర్ అర్థమైంది కదా సో పీజియన్స్ అంటే ఎవరు ఇక్కడ బుక్స్ అని అర్థం పీజియన్ హోల్స్ అంటే స్టూడెంట్స్ అని అర్థం అట్లీస్ట్ కనీసం ఒక్కరికి మాత్రం ఎంత ఒక్కరికి 2 బుక్స్ ఉంటేనే ఆ డిస్ట్రిబ్యూషన్ కుదురుతుందని ప్రూవ్ చేయమంటాడు అకార్డింగ్ టు ఈ ఫార్ములా వేసుకొని ప్రూవ్ చేయాలి మనం వేసుకోండి m వాల్యూ ఎంత 4 సో m/n సో m ఎంత 4 n ఎంత 3 సో మనకి ఎంత వస్తుంది 3 1s are 3 పాయింట్ వస్తుంది 1 పాయింట్ చేంజ్ వస్తుంది అలాంటప్పుడు 1 పాయింట్ చేంజ్ వస్తే మనకి సీల్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఎంత వేసుకోవాలి 2 అంతే సో సాధారణంగా అంతే కదా సో ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి సో ఒక ముగ్గురు ఉన్నారు స్టూడెంట్స్ సో ఈ ముగ్గురు స్టూడెంట్స్ ఏ అనే స్టూడెంట్ బి అనే స్టూడెంట్ సి అనే స్టూడెంట్ ముగ్గురు ఉన్నారు ఏ బి సి ఇలా ముగ్గురు ఉన్నారు ఏకి ఫస్ట్ బుక్ ఇచ్చాం బికి సెకండ్ బుక్ ఇచ్చాం సికి థర్డ్ బుక్ ఇచ్చాం ఫోర్త్ బుక్ ఇప్పుడు ముగ్గురులో ఎవరో ఒకరికి ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అవుతుందా అవ్వదు సో ఫోర్త్ బుక్ ఏ అతనికే ఇచ్చాం సో ఇలా చూసుకుంటే ఏమైంది కనీసం ఎవరో ఒక్కరికి 2 బుక్స్ ఇస్తే కానీ మనకు అక్కడ పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరగదు సో అదే సో 4 బుక్స్ ముగ్గురికి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కనీసం ఒకరికి 2 బుక్స్ ఇవ్వాల్సిందే అదే మనకి ఇక్కడ పీజియన్ రూల్ చెప్తుంది ఏంటంటే ఇఫ్ m పీజియన్స్ అంటే మనకి ఏదైతే m పీజియన్స్ కానీ n పీజియన్ హోల్స్ పెట్టాలి అంటే అలాంటప్పుడు పీజియన్స్ ఎక్కువ ఉండి అండ్ పీజియన్ హోల్స్ తక్కువ ఉంటే అట్లీస్ట్ ఒక్క పీజియన్ హోల్లో ఉండాల్సిన ఎంత m/n విత్ సీల్ బ్రాకెట్స్ సో క్లియర్ కదా సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ 3 కలర్స్ ఆర్ యూజ్డ్ టు పెయింట్ 7 bicycles దెన్ షో దట్ అట్లీస్ట్ 3 ఆఫ్ దెమ్ విల్ బి ఆఫ్ సేమ్ కలర్ సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి 3 కలర్స్ ఉన్నాయి సో మనకి ఒక 3 కలర్లు ఉన్నాయి అనుకోండి రెడ్ బ్లూ ఇంకా పింక్ సో ఇలా 3 కలర్స్ ఉన్నాయి 7 bicyclesకి పెయింట్ చేయాల్సి ఉన్నాయి సో 1 2 3 4 5 6 7 bicyclesకి పెయింట్ చేయాల్సి ఉన్నాయి సో దెన్ షో దాట్ అట్లీస్ట్ 3 ఆఫ్ దెమ్ విల్ బి ఆఫ్ సేమ్ కలర్ సో మనకి ఈ 3 కలర్స్తో 7 bicyclesకి పెయింట్ వేయాలి అంటే ఖచ్చితంగా కనీసం ఒక్కదానికి మాత్రము 3 సేమ్ కలర్లు వస్తాయి అని ప్రూవ్ చేయమంటున్నాడు సో సింపుల్ ఏంటి రెడ్ కలర్ ఈ రెండింటితో వేసామనుకోండి బ్లూ ఈ రెండింటికి వేసామనుకోండి పింక్తో ఈ రెండింటికి వేసామనుకో మిగిలిపోయిన దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి రిపీట్ చేయాల్సి ఉంటుంది సో అలా కాకుండా ఎలా చూసుకున్నా సరే ఒక రెడ్తోనే 3 వేసేసామనుకోండి అండ్ బ్లూతో 3 వేసామనుకోండి పింక్తో 1 వేసాం అప్పుడు కూడా కనీసం ఏంటి ఇక్కడ 3 ఉన్నాయి కదా ఎట్టి పరిస్థితిలో ఒక్కదానికన్నా కనీసము మనకి 3 సేమ్ కలర్ ఉండి తీరుతుంది సో అది ప్రూవ్ చేయమంటాడు ఇఫ్ 3 కలర్స్ ఆర్ యూజ్డ్ టు పెయింట్ 7 bicycles దెన్ షో దట్ అట్లీస్ట్ 3 ఆఫ్ దెమ్ విల్ బీ ఆఫ్ సేమ్ కలర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు సో దాన్ని ప్రూవ్ చేయాలంటే సేమ్ ఇదే ఓకే తీసుకోండి సో వాల్యూస్ తీసుకోండి సో ఇక్కడ ఏదైతే ఎక్కువ ఉందో అదే మనకి పీజియన్ సో m ఎంత 7 నేను ఇలా m అని వేసుకుంటున్నాను కానీ మీరు డీటెయిల్గా వేసుకోండి నెంబర్ ఆఫ్ bicycles m పీజియన్ అని అండ్ ఏ పీజియన్ హోల్స్ ఎంత తక్కువ వాల్యూ ఎంత 3 సో n ఈజ్ ఈక్వల్ టు 3 సో ఫార్ములా తీసుకోండి m/n విత్ సీల్ బ్రాకెట్స్ సో 7/3 సీల్ బ్రాకెట్స్ సో చేస్తే మనకి ఏమొస్తుంది 2 పాయింట్స్ సమ్ చేంజ్ వస్తుంది సో మనకు సింపుల్గా సీల్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్ చేంజ్ ఏమున్నా మనకు అనవసరం ఇంకా సో ఆన్సర్ ఏంటప్పుడు 3 సింపుల్గా అర్థమైంది కదా సో ఎప్పుడైతే 7/3 విత్ సీల్ బ్రాకెట్స్ ఉంటుందో 2 పాయింట్ చేంజ్ వస్తుంది ఆ పాయింట్ అంతా మనకు అనవసరం 2 తర్వాత నెక్స్ట్ ఏంటి 3 అని డైరెక్ట్గా వేసుకోవచ్చు సో అన్నది ప్రూఫ్ అయిపోయినట్టు కదా ఇఫ్ 3 కలర్స్ ఆర్ యూజ్డ్ టు పెయింట్ 7 bicycles దెన్ షో దాట్ అట్లీస్ట్ 3 ఆఫ్ దెమ్ విల్ బీ ఆఫ్ సేమ్ కలర్ అంటే మనం ఏం చేయాలి m/n సీల్ బ్రాకెట్స్లో వేసుకుని 3 అని ప్రూవ్ చేస్తాం ఇట్స్ ఎనఫ్ ఓకే సో జనరలైజ్డ్ పీజియన్ హోల్ ప్రిన్సిపల్ చూద్దాం సో పీజియన్ హోల్ ప్రిన్సిపల్ జనరలైజ్డ్ పీజియన్ హోల్ ప్రిన్సిపల్ రెండు ఒకటే కానీ మనకి ఇక్కడ పీజియన్ హోల్ ప్రిన్సిపల్లోని మనం m అనుకున్నాం కదా పీజియన్స్
దానికి ఇక్కడ ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది సో దట్ సమ్ సాల్వ్ చేసినప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి. అండ్ అలాగే అట్లీస్ట్ ఒక దాంట్లో మనకి m/n పీజన్స్ అనుకున్నాం కదా, ఇలా దీనికి కూడా ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది. సో ఈ m అనే దానికి ఈ m/n అనే దానికి ఒక సర్టెనిటీ వాల్యూ ఇవ్వడం జరిగింది సో దట్ సమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి. సో అదొకసారి చూద్దాం కదా ఒకసారి. ఇఫ్ n pigeon holes are occupied by kn plus 1 or more pigeons, then at least one pigeon hole is occupied by k plus 1 or more pigeons. క్లియర్ అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి మొత్తం 3 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటది m, n, m/n. ఓకే, మనకి పీజన్ హోల్ ప్రిన్సిపల్ ఏమున్నాయి, m ఉంది, n ఉంది, అలాగే m/n విత్ సీల్ ఉంది. ఓకే, n, m, m/n. n అనేది ఏంటి, సింపుల్గా చూడండి పీజన్ హోల్స్. ఇక్కడ కూడా n పీజన్ హోల్స్ అలానే ఉంది. సో n అనే పీజన్ హోల్స్ని m అనే పీజన్స్లో పెట్టాము. అప్పుడు mని ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఒక వాల్యూ అసైన్ చేయడం జరిగింది, kn + 1 అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ m పీజన్స్ని పీజన్ హోల్స్లో పెట్టినప్పుడు కనీసం ఒక్క పీజన్ హోల్లో m/n విత్ సీల్ బ్రాకెట్స్ ఉండాలి అని మనకి పీజన్ హోల్ ప్రిన్సిపల్ ఉంది కదా. అదే ఇక్కడ ఏం చేశారు, k + 1 అని ఒక వాల్యూ అసైన్ చేయడం జరిగింది సో దట్ సమ్స్ చేసేటప్పుడు చాలా సింపుల్గా చేసుకోవడానికి, అంతే. సో ఇక్కడ చూడండి m వాల్యూ kn + 1 అంటే ఏంటి, పీజియన్స్ వాల్యూ kn + 1 అండ్ అట్లీస్ట్ 1 పీజన్ హోల్లో ఉండాల్సిన వాల్యూ ఏంటి, k + 1. m/n విత్ సీల్ బ్రాకెట్స్ సింపుల్గా k + 1తో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ పీజన్స్ని kn + 1 అని, పీజన్ హోల్స్ మాత్రం అలాగే n, ఇక్కడ కూడా n అని. సో ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, m/n విత్ సీల్ బ్రాకెట్స్ అంటే ఎప్పుడైతే మనకి షో దట్ అట్లీస్ట్ 3 ఆఫ్ దెమ్ లేదా అట్లీస్ట్ కనీసం ఒక్క పీజన్ హోల్లో ఇలా ఉండాలి అన్న కండిషన్ ప్రూవ్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. అదే ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, kn + 1 అండ్ k + 1 ఇది ఎప్పుడు వాడాలి అంటే ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ పీజన్స్ కనుక్కోమన్నప్పుడు. ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ పీజన్స్ అంటే ఏదైతే అమర్చాలో అది కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. అలా కాదు, ఇక అన్ని వాల్యూస్ ఇచ్చేస్తారు, ఆ ఇచ్చిన వాల్యూస్ని ప్రూవ్ చేయమంటారు. అలాంటప్పుడు ఈ వాల్యూ ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏంటి 3 ఇచ్చేసాడు. ఇక్కడ m వాల్యూ ఇచ్చాడు, n వాల్యూ ఇచ్చాడు, m/n వాల్యూ కూడా ఇచ్చేసాడు. 3 ఇచ్చి మళ్ళీ ఏం కనుక్కోమంటాడు, అది కరెక్టా కాదా అని ప్రూవ్ చేయమంటాడు, అంతే. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ n వాల్యూ ఇచ్చేసాడు అండ్ ఇక్కడ m వాల్యూ ఇచ్చేసాడు క్వశ్చన్లోనే, అండ్ ఇక్కడ m/n వాల్యూ ఇచ్చేసాడు. ఇచ్చేసి అది కరెక్టా కాదా ప్రూవ్ చేయమని మనల్ని అడిగాడు. అలాంటప్పుడు ఈ ఫార్ములా మరి ఇవి ఎప్పుడు వాడాలి అంటే మనల్ని నెంబర్ అడుగుతాడు, ఏది నెంబర్ ఆఫ్ పీజన్స్ అడిగినప్పుడు ఈ ఫార్ములా. అంటే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ బైసైకిల్స్ ఇక్కడ ఇచ్చేసాడు కదా, ఈ బైసైకిల్స్ ఇవ్వకుండా ఆ బైసైకిల్స్ని మనల్ని కనుక్కోమంటాడు, ఆ నెంబర్ కౌంట్ని. అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. నేను మీకు చెప్పే పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏంటి ఈ ఫార్ములా, 2 ఫార్ములాస్ ఉన్నాయి పీజన్ హోల్ సంబంధించి, 2 రకాల సమ్స్ వస్తాయి. ఒక సమ్ వచ్చేసి మనకి m వాల్యూ n వాల్యూ ఇచ్చేసి m/n కూడా ఇచ్చేస్తాడు, ఇలాగ 3 ఇచ్చేసి దాన్ని షో దట్ ప్రూవ్ దట్ అంటాడు. అప్పుడు ఇది వేసుకుని ప్రూవ్ చేసేయాలి. రెండో రకము ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఈ యొక్క m వాల్యూ ఇవ్వడు, ఆ m వాల్యూ ఇవ్వకుండా ఆ వాల్యూని మనలే కనుక్కోమంటాడు. అప్పుడు మనం ఈ kn + 1 ఫార్ములా వాడి మనం సమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి క్వశ్చన్ చూసారనుకోండి అప్పుడు మీ మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అంతా ఎగిరిపోద్ది. ఓకే, క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం, చూడండి. Find the minimum number of students in a class such that 3 of them are born in the same month. సో ఇక్కడ క్వశ్చన్ బట్టి ఏమర్థమవుతుంది, ఒక క్లాస్లో మినిమం ఎంతమంది స్టూడెంట్స్ని పెడితే వాళ్ళ బర్త్డేలో కనీసం ముగ్గురివి ఒకే నెలలో జరిగే అవకాశం ఉంటుంది అన్న కండిషన్. సో ఇక్కడ ఫైండ్ ది మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కదా, అదే మన సింపుల్గా ఏంటి నెంబర్ ఆఫ్ పీజన్స్ కనుక్కోమన్నట్టు. అండ్ ఇక్కడ సచ్ దట్ 3 ఆఫ్ దెమ్ ఆర్ బార్న్ ఇన్ సేమ్ మంత్ కదా, ఈ 3 మనకి అట్లీస్ట్ 1 పీజన్ హోల్, ఇదే m/n విత్ సీల్ బ్రాకెట్స్ k + 1 అని. ఇకపోతే పీజన్ హోల్స్ ఏదైతే ఉందో అదే మనకి మంత్స్ ఇన్ ఇయర్ అనమాట. ఇక్కడ ఇండైరెక్ట్గా ఉంది, ఇన్ సేమ్ మంత్ అంటే మొత్తం మంత్స్ అని కన్సిడర్ చేయాలి. సో సమ్ సాల్వ్ చేద్దామా. సో పీజన్ హోల్, సో పీజియన్
హోల్ ఏదైతే మనం పీజియన్ హోల్ కన్సిడర్ చేస్తున్నామో అది మంత్స్. సో మంత్స్ n ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, అండ్ అట్లీస్ట్ 1 పీజియన్ హోల్ ఉంది కదా, సో అదేంటి మనకి k+1. సో ఆ వాల్యూ ఎంత 3. సో k+1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. సో మనకు కావాల్సింది ఏంటి m వాల్యూ మనకు తెలియదు. సో m ఏంటి మనకి క్వశ్చన్ మార్క్. ఓకే, సో k+1 3 అయితే k వాల్యూ ఏమవుతున్నప్పుడు మనకి k ఈజ్ ఈక్వల్ టు 3 - 1 2. ఓకే, మనకి n వాల్యూ వచ్చింది, k వాల్యూ వచ్చింది. ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ పీజన్స్ వాల్యూ వస్తుంది. తీసుకోండి, m ఈజ్ ఈక్వల్ టు kn+1. ఓకే, k వాల్యూ ఎంత 2, n వాల్యూ ఎంత 12 ప్లస్ 1. 2 12s are 24 ప్లస్ 1. 24 ప్లస్ 1 ఎంత? సింపుల్గా 25. అంటే ఒక క్లాస్లో 25 మెంబర్స్ మినిమం, కనీసం ఒక 25 మంది ఉంటే అప్పుడు వాళ్ళ బర్త్డేల్లో కనీసం ముగ్గురిది ఒకే నెలలో జరిగే అవకాశం ఉంది. క్లియర్, అర్థమైంది కదా? మన క్వశ్చన్లో ఏమివ్వడం జరిగింది, ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ బర్త్డేల్లో కనీసం ముగ్గురు బర్త్డేలు ఒకే నెలలో వస్తుంది అని. సో దానికోసం అంటే కనీసం మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏంటి పీజియన్స్ అన్నట్టు. అప్పుడు పీజియన్ ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు kn+1. ఇక్కడ మనకి పీజియన్ హోల్స్ సంవత్సరంలో ఉండే నెలలు అంటే n ఈజ్ ఈక్వల్ టు 12. సో ఈ మినిమం 3 అట్లీస్ట్ 3 ఉంచుడు, అట్లీస్ట్ 1 పీజియన్ హోల్ ఉంది కదా, m/n k+1 అదే ఈ 3. సో k+1 ఈజ్ ఈక్వల్ టు 3 +1 అవతల పంపించాం -1, 3 - 1 అయింది 2 అయింది. k వాల్యూ ఎంత వచ్చింది 2. సో మనకు పీజియన్ వాల్యూ కావాలి అంటే కనుక ఈ n వాల్యూ k వాల్యూ కావాల్సిందే. ఆ రెండు వాల్యూస్ తీసుకున్నాం, ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. kn+1, k వాల్యూ వచ్చేసరికి 2, n వాల్యూ వచ్చేసరికి 12. 2 12 2 × 12 + 1 2 12 ఎంత 24, 24 + 1 25. సో క్లాస్లో ఒక 25 మంది ఉంటే అప్పుడు వాళ్ళల్లో ఒక ముగ్గురిది సేమ్ మంత్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ సమ్ చూడండి, ఇక్కడ సేమ్ మీకు అర్థమైంది కదా. ఇలాంటి సమ్ వచ్చినప్పుడు అంటే ఏంటి, n వాల్యూ ఇచ్చేసాడు, m వాల్యూ ఇచ్చేసాడు, m/n వాల్యూ ఇచ్చేసి షో దట్ అన్నప్పుడేమో m/n సీల్ బ్రాకెట్స్ పీజియన్ వేసుకుని సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి. అలా కాదు, మనకి ఏం చేశాడు ఇక్కడ పీజియన్ హోల్స్ ఇచ్చాడు, అట్లీస్ట్ 1 పీజియన్ హోల్ ఇచ్చేసాడు, పీజియన్స్ కనుక్కోమన్నాడు. అలాంటప్పుడు m ఈజ్ ఈక్వల్ టు kn+1 అంటే మినిమం తక్కువ నెంబర్ ఉంటేనేమో పీజియన్ హోల్ అన్నట్టు, ఎక్కువ నెంబర్ ఉన్నది పీజియన్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏంటి తక్కువ నెంబర్ది ఇచ్చేసాడు 12 అని, అండ్ ఎక్కువ నెంబర్ది ఇవ్వలేదు, అది పీజియన్. అండ్ మనకి సేమ్ మంత్ సేమ్ వీక్ అన్నప్పుడు దాన్ని మనం ఏం తీసుకోవాలి, అట్లీస్ట్ 1 పీజియన్ హోల్. ఓకే, ఇలాంటి సమయం ఉంటుంది, వీక్ అని వస్తుంది, అప్పుడు 7 అని తీసుకోవాలి. ఏది n వాల్యూ 7 అని తీసుకోవాలి. మంత్స్ వచ్చినప్పుడు 12 తీసుకోవాలి. అదే మనకి డేస్ వచ్చినప్పుడు ఒక డేలో అంటే సేమ్ డేలో బర్త్డేస్ వస్తున్నాయి ఏ వారంలో అన్నప్పుడు వీక్ బేస్లో అయితే 7 తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 7 డేస్ ఉంటాయి కదా వీక్కి, అప్పుడు 7 తీసుకోవాలి. సో అదే మంత్ అంటే 12 తీసుకోవాలి. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఈ వీడియోకి లైక్ షేర్ చేయండి ఖచ్చితంగా. Thank you for watching. Do share and subscribe our channel.